రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఈ దౌత్యం విషయంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విషయంలో భారత్ మౌనంగా ఉండడం మంచి పద్ధతి కాదు. ఇది ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్. ఇది మన వైఖరి చెప్పాలి. ఒక విధంగా ఇరాన్కి మనం సంఘీభావం తెలియజేయాలి. ఇరాన్ కూడా భారత్కి మిత్రదేశం కాబట్టి ఇరాన్కి మనం సంఘీభావం తెలియజేయాలన్నట్టుగా సోనియా గాంధీ గారు మాట్లాడారు. అంటే ఈ ఒక విధంగా ప్రభుత్వాన్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నమా, ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఇంకో దేశానికి కోపం తెప్పించేటువంటి ప్రయత్నమా, లేదంటే ఎలా చూస్తారు మీరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు తప్ప ఏం రావట్లేదు. వాళ్ళకి ముస్లిం ఓటుతోనే వాళ్ళు గెలవాల్సి వచ్చిన పరిస్థితి. అలాగే ఏదైనా లోకల్ ఇష్యూస్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కొంతమంది హిందువులు ఓట్లు వేస్తున్నారు. కానీ ఎస్పెషలీ ఉత్తరాదిన మనకు వింధ్యా పర్వతాలకు ఉత్తరాన ఎవరు కూడా కాంగ్రెస్ ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కంప్లీట్ గా హిందువులందరూ కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీగా వేస్తారని నేను అనట్లేదు. పోతే ఇంకెవరికి వేసినా కానీ కూడా కాంగ్రెస్ కి మాత్రం ఓన్లీ ముస్లిం ఓట్స్తోనే వాళ్ళు చలామణి అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా అదే పరిస్థితి వాళ్ళు. కాబట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ని ఏదో విధంగా సంతృష్టపరచడానికి కోసం అని చెప్పేసి ఆవిడ అటువంటి ఓపెడ్ రాయడము, ఆర్టికల్ రాయడం ఇవన్నీ చేసింది. కానీ ఆవిడకి సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఆవిడ ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. దానికి ఇంగ్లీష్ కూడా తెలియదు. ఆవిడకి ఇంగ్లీష్ లెసన్స్ తీసుకుంది అక్కడ ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఏం పనిచేయలేదు, చదువుకోలేదు ఆవిడ. బయట ఏదో ప్రైవేట్ ట్యూషన్ క్లాసులో ఇంగ్లీష్ నేర్చుకుంది ఆవిడ. కాబట్టి ఆవిడకి స్క్రిప్ట్ అంతా ఎవరో రాసిస్తారు, ఎవరో రాశారు, ఆర్టికల్ రాశారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఆవిడకి కాదు. కాకపోతే ఆవిడ పేరు మీద వచ్చింది కాబట్టి దాన్ని మనం యథాతథంగా ఆలోచన లేని మనం ఒప్పుకుందాం. కాబట్టి ఈ యొక్క ఆలోచన అంతా కూడా ఈ తుష్టీకరణ రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు. రెండు సత్యాసత్యాలు చూద్దాం. మనం మోదీ గారు వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు మనం ఏదైతే ఆయన చెప్పారో ఈ ఘటనలు జరగడం అనేది మేము ఖండిస్తున్నాము, దీనికి మేము సంతోషంగా లేము, తొందరగా ఇక్కడ శాంతి నెలకొనాలి, మీ ప్రజల నష్టం మీకు నష్టం అవ్వకూడదు, మీరందరూ శాంతిగా ఉండాలి, ఇజ్రాయెల్ కూడా విరమణ జరిగి అక్కడ కూడా నష్టం కాకుండా ఉండాలి అని మోదీ గారు శాంతి వాక్యాలు పలికారు పెజెస్కియాన్ తోటి. అదే పంథాలో బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చెప్పారు. ఆయన యుద్ధం మొదలుపెట్టిన కొన్ని గంటల తర్వాత బెంజమిన్ నెతన్యాహు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. దాంట్లో మోదీ గారు కూడా ఉన్నారు. మోదీ గారితో మాట్లాడినప్పుడు మోదీ గారు అదే చెప్పారు, ఈ యుద్ధాలకు సమయం కాదు, ఎంత తొందరగా అయితే అంత తొందర మీరు యుద్ధ విరమణ చేసి చర్చల్లో దిగండి, అదే మీకు సమస్యకు పరిష్కారం వస్తుంది అని ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇద్దరికి అదే చెప్పారు, ఇద్దరికి శాంతి గురించే మాట్లాడారు. కాబట్టి దీంట్లో తప్పేముంది? అది మనం ఎవరి పక్షాన నిలబడలేదు, ఎవరికి వ్యతిరేకంగా నిలబడలేదు, ఎవరి పక్షాన నిలబడలేదు. నిజమైనటువంటి నాన్ అలైన్మెంట్ ఆయన చేశారు. కాబట్టి నెహ్రూ గారి పాలసీని ఆయన పాటిస్తున్నారు కదా. దీన్ని కాంగ్రెస్ ఆక్షేపిస్తోందంటే కనుక అది తప్పకుండా ఓట్ బ్యాంక్ రాజకీయం అని అర్థమవుతుంది. పైపెచ్చు ఇరాన్ తోటి మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇరాన్ తోటి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే మన దేశంలో కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ యాక్షన్ చేశారు గతంలో. ఇజ్రాయిలీ దౌత్యపరమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ కారు, వాళ్ళు ఏదో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి పికప్ చేయడానికి వెళ్తూ ఉంటే వీళ్ళ ఇరానియన్ IRGC ఏజెంట్స్ ఆ కార్ కింద వాళ్ళు మ్యాగ్నెట్ బాంబ్ పెట్టారు. అక్కడ కూడా ఈవెన్ న్యూఢిల్లీలో కూడా వీళ్ళు టెర్రరిజం యాక్ట్ చేసింది ఇరాన్. మరి మనం దాన్ని ఎలా సమర్థిస్తాం వాళ్ళని? పైపెచ్చు అక్కడ మనకు ఆర్టికల్ 370 కశ్మీర్ లో మనం సవరణ చేసినప్పుడు దానిని అపోజ్ చేసింది ఇరాన్. మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇరాన్ ఇచ్చింది. ఖమనీ ఉన్నారో చాలా ఘాటుగా మనకు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏదో ముస్లింస్ అందరినీ మనం ఏదో చేస్తున్నట్టు చాలా మతపరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అలాగే CAA చట్టం వచ్చినప్పుడు కూడా CAA చట్టం ఇక్కడ ఉన్న ముస్లింస్ ఎవరికి సంబంధించినటువంటి విషయం కానే కాదు. మన చుట్టుపక్కల దేశాల్లో పీడించబడుతున్నటువంటి మైనారిటీలకు ఊరట కలిగించే దిశగా, అది కూడా 2014 డిసెంబర్ కంటే ముందర వచ్చినటువంటి వాళ్లకు తొందరగా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేటువంటి చట్టం. అంతే, నిజంగా చాలా తక్కువ దానిలో పవర్స్ ఉన్నాయి. అటువంటి చట్టాన్ని కూడా అపోజ్ చేస్తూ ఇదంతా ముస్లిం వ్యతిరేకమైన దేశం, ముస్లింలకు హింసిస్తున్నారు, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా అప్పుడు ఇరాన్ ఇచ్చింది గతం. కాబట్టి ఇరాన్ మనకు మిత్రుడా శత్రువా అని చెప్పడం చాలా కష్టం. చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. OIC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మనకు వ్యతిరేకంగానే ఇరాన్ ఎప్పుడూ ఓటేస్తోంది. కశ్మీర్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో మనం వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో దాని ఆధారంగా భారతదేశంలో ఉన్న షియాలు కూడా ప్రవర్తన అలాగే ఉంటారు. ఎస్పెషల్లీ మనం కార్గిల్లో చూసాం. మెయిన్లాండ్ శ్రీనగర్ వ్యాలీలో పెద్ద ఇబ్బంది లేకపోయినా కార్గిల్లో ఈ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ర్యాలీలు చేశారు, ఇవన్నీ చేశారు. దానికి కారణం ఏంటంటే ఇదే ఇరాన్ యొక్క వైఖరి. ఇది ఇలా ఉండగా మనకు కొంత సహాయం కూడా వాళ్ళు చేశారు. చాబహార్ పోర్ట్ మనకి ఇచ్చారు. చాబహార్ పోర్ట్ ఇవ్వడంతో మనం ఈరోజు పాకిస్తాన్ కంప్లీట్ గా కట్ చేయగలుగుతున్నాం. పాకిస్తాన్తో మాట్లాడక్కర్లేదు, పాకిస్తాన్తో ఏమి చేయక్కర్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్న భూభాగం మనకు చాలా క్రూషియల్. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా దేశాలకు వెళ్లాలన్నా ల్యాండ్ రూట్
భూమి మీద వెళ్ళాలంటే కనుక పాకిస్తాన్ మనకు చాలా అవసరం ఉండేది గతం. అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ మనకు మన ట్రాన్సిట్ ట్రేడ్ ఇవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసి కూర్చున్నారు. ఎంత విడ్డూరం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏమి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి ఏం వెళ్ళడానికి వీల్లేదు. ఆఖరికి వాళ్లకు హ్యుమానిటేరియన్ వాళ్ళకు మానవతా దృక్పథంతో మనం చాలా గోధుమలు ఇవన్నీ ఇస్తే మన ట్రక్కులని పాకిస్తాన్ సరిహద్దు దాటి వెళ్ళడానికి వాళ్ళు అనుమతించలేదు. మా ట్రక్కుల్లో మేము మోసుకొని వెళ్తాం అని అన్నారు. కొన్ని ట్రక్కులు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ జెండాలు పెట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి సప్లై చేశారు. పైపెచ్చు మనం పంపించినటువంటి గోధుమలన్నీ కూడాను పాకిస్తాన్ తీసేసుకొని పందులకు వేసేటువంటి గోధుమలు వాళ్ళు పంపించారు కొన్ని కన్సైన్మెంట్. కాబట్టి ఇలా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం మనం కావాలి అని ఇరాన్ లో చాబహార్ పోర్ట్ పెట్టుకున్నాం. చాబహార్ పోర్ట్ పెట్టుకుంటే కనుక పాకిస్తాన్ సంబంధం లేకుండా మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, అక్కడి నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు మనం తప్పకుండా కోఆపరేట్ చేశారు, వాళ్ళకి ఇరాన్ మనతో కోఆపరేట్ చేశారు. అలాగే రష్యా తోటి మనం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రూట్ పెట్టుకోవాలని అనుకున్నాం. పాకిస్తాన్ కానీ లేదా టర్కీ కానీ వీటి ఏంటి సంబంధం లేకుండా సపరేట్ రూట్ పెట్టుకుందాం అనుకున్నాం. ప్రస్తుతానికి మనం రష్యా నుంచి కొంటున్న చమురు కావచ్చు, ఇంకేదైనా అస్త్రాలు కావచ్చు, మనం వాటిని ఏం కొన్నా కానీ కూడా అవన్నీ పెద్ద తిరిగి రావాలి, చాలా పెద్ద రూట్. అక్కడి నుంచి స్టాలిన్గ్రాడ్ లో బయలుదేరిందంటే కనుక బాల్టిక్ సముద్రంలో వెళ్ళి మళ్ళీ అక్కడ యూకే ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ దగ్గర నుంచి వచ్చి స్పెయిన్ పోర్చుగల్ పక్క నుంచి వచ్చి కింద ఐబీరియన్ పెనిన్సులా అక్కడ జిబ్రాల్టర్ నుంచి వచ్చి మెడిటరేనియన్ సీలో దూరి రెడ్ సీ యొక్క సూయజ్ కెనాల్ దాటి వచ్చి రెడ్ సీలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అరేబియన్ సీకి వచ్చి మన దగ్గర రావాలి. ఇంత తిరిగి రావాలి. మనం ఏం చేసామంటే ఇరాన్ తోటి రష్యా తోటి సంబంధం పెట్టుకున్నాము. దాంతో మాస్కో కానీ స్టాలిన్గ్రాడ్ నుంచి డైరెక్ట్ గా కాస్పియన్ సీకి వస్తాయి. అవి కాస్పియన్ సీ దగ్గర అజర్బైజాన్ దగ్గర ఆ సామాను వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ అది ఇరాన్ కి చేరవేస్తారు. ఇరాన్ లో అక్కడ పికప్ చేసుకుని చాబహార్ కానీ లేదా వాళ్ళ బందర్ అబ్బాస్ లో కానీ అవి దించితే అక్కడి నుంచి షిప్లో లోడ్ చేసుకుని మనం ముంబైకి తీసుకెళ్ళచ్చు. అంటే ఈ జర్నీ టైంలో రమారమి 40-50% టైం మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రాన్సిట్ లో అయ్యే ఖర్చులు కూడా మనం ఆల్మోస్ట్ 25-30% మనం ఆదా చేయొచ్చు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా ఇరాన్ మనం చాలా సాయం చేసింది. కాబట్టి ఎన్నో అంశాల్లో మనం వాళ్ళతో ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాం. ఎక్కడ వాళ్ళు మనతో కలిసి వస్తారో అక్కడ మనం కలిసి వెళ్తున్నాము, ఎక్కడ మనం వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ మనం వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నట్టు మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటిది. కాబట్టి మనకేం పెద్ద మిత్రుడేం కాదు. వాళ్ళు సడన్ గా మనతో మైత్రి పెట్టుకున్నప్పుడు మన ఇద్దరు సంస్కృతులు 5000 సంవత్సరాల సంస్కృతి అని మొదలు పెడతారు. కానీ ఒక ఏ విషయం చెప్పారంటే ఆ సంస్కృతి ఎప్పుడో చచ్చిపోయింది. 1200-1300 సంవత్సరాల ముందు చచ్చిపోయింది. అక్కడ ఉన్నటువంటి పార్సీలందరినీ ఊచపోతోసారు, హిందువులు ఇతరత్ర మతాలందరినీ ఊచపోతోసే కంప్లీట్ గా ఇస్లాం అయిపోయింది, ఇస్లామిక్ దేశం అయిపోయింది. కాబట్టి ఆ సంస్కృతి పాత సంస్కృతి లేదు, అక్కడ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. కాబట్టి మన ఇద్దరు సంస్కృతులు పక్కపక్కన ఉన్న సంస్కృతులను చెప్పడానికి ఈ రోజు వాళ్ళకి ఆధారాలు ఏం లేవు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పార్సీలే అందరూ మన దేశంలో ఎక్కువ ఉన్నారు. మన దేశంలో 50,000 పైబడి పార్సీలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దేశంలో తిప్పి కొడితే 15-20 మంది కూడా లేరు. ఆ దేశంలో ఉండవలసినటువంటి మతం ఈరోజు వలస వచ్చి భారతదేశంలో శరణ తీసుకుంది. కాబట్టి ఇన్ని అంశాల ఆధారంగా ఇరాన్ తోటి మనం ఓన్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఉంది, కానీ వాళ్ళతో పెద్ద మన మైత్రి ఏమీ లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ సోనియా గాంధీ ఏంటంటే తన పాలిటిక్స్ కోసం తను చేసేది తను చేస్తోంది. ఆపోజిషన్ కూడా అంతే, అందరంతే. ముస్లిం దేశాలనేసరికి వీళ్ళు సడన్ గా ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న అంత కిరాతకంగా చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి ఇంకా చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి వాళ్ళని కాల్చినటువంటి రాక్షస కిరాతకత్వాన్ని గురించి వీళ్ళకు నోరు మెదపలేరు. దాని గురించి ఒక ఓపెడ్ కానీ స్టేట్మెంట్ కానీ దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఏమైనా మాట్లాడారా వీళ్ళు? కాబట్టి ఏకపక్షంగా మాట్లాడేటువంటి వీళ్ళ పాలిటిక్స్ ఎంత జుగుప్సాకరంగా ఉందో మన రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఈ దౌత్యం విషయంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విషయంలో భారత్ మౌనంగా ఉండడం మంచి పద్ధతి కాదు, ఇది ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్, ఇది మన వైఖరి చెప్పాలి, ఒక విధంగా ఇరాన్కి మనం సంఘీభావం తెలియజేయాలి, ఇరాన్ కూడా భారత్కి మిత్రదేశం కాబట్టి ఇరాన్కి మనం సంఘీభావం తెలియజేయాలన్నట్టుగా సోనియా గాంధీ గారు మాట్లాడారు. అంటే ఈ ఒక విధంగా ప్రభుత్వాన్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నమా, ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఇంకో దేశానికి కోపం తెప్పించేటువంటి ప్రయత్నమా, లేదంటే ఎలా చూస్తారు మీరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు తప్ప ఏం రావట్లేదు. వాళ్ళకి ముస్లిం ఓటుతోనే వాళ్ళు గెలవాల్సి వచ్చిన పరిస్థితి. అలాగే ఏదైనా లోకల్ ఇష్యూస్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కొంతమంది హిందువులు ఓట్లు వేస్తున్నారు. కానీ ఎస్పెషలీ ఉత్తరాదిన మనకు వింధ్యా పర్వతాలకు ఉత్తరాన ఎవరు కూడా కాంగ్రెస్ ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కంప్లీట్ గా హిందువులందరూ కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీగా వేస్తారని నేను అనట్లేదు, పోతే ఇంకెవరికి వేసినా కానీ కూడా కాంగ్రెస్ కి మాత్రం ఓన్లీ ముస్లిం ఓట్స్తోనే వాళ్ళు చలామణి అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా అదే పరిస్థితి వాళ్ళు. కాబట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ని ఏదో విధంగా సంతృష్టపరచడానికి కోసం అని చెప్పేసి ఆవిడ అటువంటి ఓపెడ్ రాయడము, ఆర్టికల్ రాయడం ఇవన్నీ చేసింది. కానీ ఆవిడకి సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఆవిడ ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి.
దానికి ఇంగ్లీష్ కూడా తెలియదు ఆవిడకి. ఇంగ్లీష్ లెసన్స్ తీసుకుంది అక్కడ ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఏం పనిచేయలేదు, చదువుకోలేదు ఆవిడ. బయట ఏదో ప్రైవేట్ ట్యూషన్ క్లాసులో ఇంగ్లీష్ నేర్చుకుంది ఆవిడ. కాబట్టి ఆవిడకి స్క్రిప్ట్ అంతా ఎవరో రాసిస్తారు, ఎవరో రాశారు, ఆర్టికల్ రాశారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఆవిడకి కాదు. కాకపోతే ఆవిడ పేరు మీద వచ్చింది కాబట్టి దాన్ని మనం యథాతథంగా ఆవిడ ఆలోచనలేని మనం ఒప్పుకుందాం. కాబట్టి ఈ యొక్క ఆలోచన అంతా కూడా ఈ తుష్టీకరణ రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు. రెండు సత్యాసత్యాలు చూద్దాం. మనం మోదీ గారు వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు మనం ఏదైతే ఆయన చెప్పారో ఈ ఘటనలు జరగడం అనేది మేము ఖండిస్తున్నాము, దీనికి మేము సంతోషంగా లేము, తొందరగా ఇక్కడ శాంతి నెలకొనాలి, మీ ప్రజల నష్టం మీకు నష్టం అవ్వకూడదు, మీరందరూ శాంతిగా ఉండాలి, ఇజ్రాయెల్ కూడా విరమణ జరిగి అక్కడ కూడా నష్టం కాకుండా ఉండాలి అని మోదీ గారు శాంతి వాక్యాలు పలికారు పెజెస్కియాన్ తోటి. అదే పంథాలో బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చెప్పారు. ఆయన యుద్ధం మొదలుపెట్టిన కొన్ని గంటల తర్వాత బెంజమిన్ నెతన్యాహు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. దాంట్లో మోదీ గారు కూడా ఉన్నారు. మోదీ గారితో మాట్లాడినప్పుడు మోదీ గారు అదే చెప్పారు, ఈ యుద్ధాలకు సమయం కాదు, ఎంత తొందరగా అయితే అంత తొందర మీరు యుద్ధ విరమణ చేసి చర్చల్లో దిగండి, అదే మీకు సమస్యకు పరిష్కారం వస్తుంది అని ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇద్దరికి అదే చెప్పారు, ఇద్దరికి శాంతి గురించే మాట్లాడారు. కాబట్టి దీంట్లో తప్పేముంది? అది మనం ఎవరి పక్షాన నిలబడలేదు, ఎవరికి వ్యతిరేకంగా నిలబడలేదు, ఎవరి పక్షాన నిలబడలేదు. నిజమైనటువంటి నాన్ అలైన్మెంట్ ఆయన చేశారు. కాబట్టి నెహ్రూ గారి పాలసీని ఆయన పాటిస్తున్నారు కదా. దీన్ని కాంగ్రెస్ ఆక్షేపిస్తోందంటే కనుక అది తప్పకుండా ఓట్ బ్యాంక్ రాజకీయం అని అర్థమవుతుంది. పైపెచ్చు ఇరాన్ తోటి మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇరాన్ తోటి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే మన దేశంలో కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ యాక్షన్ చేశారు గతంలో. ఇజ్రాయిలీ దౌత్యపరమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ కారు, వాళ్ళు ఏదో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి పికప్ చేయడానికి వెళ్తుంటే వీళ్ళ ఇరానియన్ IRGC ఏజెంట్స్ ఆ కార్ కింద వాళ్ళు మ్యాగ్నెట్ బాంబ్ పెట్టారు. అక్కడ కూడా ఈవెన్ న్యూఢిల్లీలో కూడా వీళ్ళు టెర్రరిజం యాక్ట్ చేసింది ఇరాన్. మరి మనం దాన్ని ఎలా సమర్థిస్తాం వాళ్ళని? పైపెచ్చు అక్కడ మనకు ఆర్టికల్ 370 కశ్మీర్ లో మనం సవరణ చేసినప్పుడు దానిని అపోజ్ చేసింది ఇరాన్. మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇరాన్ ఇచ్చింది. ఖమనీ ఉన్నారో చాలా ఘాటుగా మనకు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏదో ముస్లింస్ అందరినీ మనం ఏదో చేస్తున్నట్టు చాలా మతపరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అలాగే CAA చట్టం వచ్చినప్పుడు కూడా CAA చట్టం ఇక్కడున్న ముస్లింస్కి ఎవరికి సంబంధించినటువంటి విషయం కానే కాదు. మన చుట్టుపక్కల దేశాల్లో పీడించబడుతున్నటువంటి మైనారిటీలకు ఊరట కలిగించే దిశగా, అది కూడా 2014 డిసెంబర్ కంటే ముందర వచ్చినటువంటి వాళ్లకు తొందరగా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేటువంటి చట్టం. అంతే, నిజంగా చాలా తక్కువ దానిలో పవర్స్ ఉన్నాయి. అటువంటి చట్టాన్ని కూడా అపోజ్ చేస్తూ ఇదంతా ముస్లిం వ్యతిరేకమైన దేశం, ముస్లింలకు హింసిస్తున్నారు, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా అప్పుడు ఇరాన్ ఇచ్చింది గతం. కాబట్టి ఇరాన్ మనకు మిత్రుడా శత్రువా అని చెప్పడం చాలా కష్టం. చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. OIC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మనకు వ్యతిరేకంగానే ఇరాన్ ఎప్పుడూ ఓటేస్తోంది. కశ్మీర్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో మనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో దాని ఆధారంగా భారతదేశంలో ఉన్న షియాలు కూడా ప్రవర్తన అలాగే ఉంటారు. ఎస్పెషల్లీ మనం కార్గిల్లో చూసాం. మెయిన్లాండ్ శ్రీనగర్ వ్యాలీలో పెద్ద ఇబ్బంది లేకపోయినా కార్గిల్లో ఈ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ర్యాలీలు చేశారు, ఇవన్నీ చేశారు. దానికి కారణం ఏంటంటే ఇదే ఇరాన్ యొక్క వైఖరి. ఇది ఇలా ఉండగా మనకు కొంత సహాయం కూడా వాళ్ళు చేశారు. చాబహార్ పోర్ట్ మనకి ఇచ్చారు. చాబహార్ పోర్ట్ ఇవ్వడంతో మనం ఈరోజు పాకిస్తాన్ కంప్లీట్ గా కట్ చేయగలుగుతున్నాం. పాకిస్తాన్తో మాట్లాడక్కర్లేదు, పాకిస్తాన్తో ఏమి చేయక్కర్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్న భూభాగం మనకు చాలా క్రూషియల్. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా దేశాలకు వెళ్లాలన్నా, ల్యాండ్ రూట్ భూమి మీద వెళ్లాలంటే కనుక పాకిస్తాన్ మనకు చాలా అవసరం ఉండేది గతం. అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ మనకు మన ట్రాన్సిట్ ట్రేడ్ ఇవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసి కూర్చున్నారు. ఎంత విడ్డూరం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏమి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి ఏమి వెళ్ళడానికి వీల్లేదు. ఆఖరికి వాళ్లకు హ్యుమానిటేరియన్, వాళ్లకు మానవతా దృక్పథంతో మనం చాలా గోధుమలు ఇవన్నీ ఇస్తే మన ట్రక్కులని పాకిస్తాన్ సరిహద్దు దాటి వెళ్ళడానికి వాళ్ళు అనుమతించలేదు. మా ట్రక్కుల్లో మేము మోసుకొని వెళ్తాం అని అన్నారు. కొన్ని ట్రక్కులు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ జెండాలు పెట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి సప్లై చేశారు. పైపెచ్చు మనం పంపించినటువంటి గోధుమలన్నీ కూడాను పాకిస్తాన్ తీసేసుకొని పందులకు వేసేటువంటి గోధుమలు వాళ్ళు పంపించారు, కొన్ని కన్సైన్మెంట్. కాబట్టి ఇలా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం మనం కావాలి అని ఇరాన్ లో చాబహార్ పోర్ట్ పెట్టుకున్నాం. చాబహార్ పోర్ట్ పెట్టుకుంటే కనుక పాకిస్తాన్ సంబంధం లేకుండా మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, అక్కడి నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు మనం తప్పకుండా కోఆపరేట్ చేశారు, వాళ్ళకి ఇరాన్ అంతా కోఆపరేట్ చేశారు. అలాగే రష్యా తోటి మనం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రూట్ పెట్టుకోవాలని అనుకున్నాం. పాకిస్తాన్ కానీ లేదా టర్కీ కానీ వీటి సంబంధం లేకుండా సపరేట్ రూట్ పెట్టుకుందాం అనుకున్నాం. ప్రస్తుతానికి మనం రష్యా నుంచి కొంటున్న చమురు కావచ్చు, ఇంకేదైనా అస్త్రాలు కావచ్చు, మనం వాటిని ఏం కొన్నా కానీ కూడా అవన్నీ తిరిగి రావాలి, చాలా పెద్ద రూట్ అది. అక్కడి నుంచి స్టాలిన్గ్రాడ్ లో బయలుదేరిందంటే కనుక బాల్టిక్ సముద్రంలో వెళ్ళి
మళ్ళీ అక్కడ యూకే ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ దగ్గర నుంచి వచ్చి, స్పెయిన్ పోర్చుగల్ పక్క నుంచి వచ్చి, కింద ఐబీరియన్ పెనిన్సులా అక్కడ జిబ్రాల్టర్ నుంచి వచ్చి, మెడిటరేనియన్ సీలో దూరి, రెడ్ సీ యొక్క సూయజ్ కెనాల్ దాటి వచ్చి రెడ్ సీలోకి వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ అరేబియన్ సీకి వచ్చి మన దగ్గర రావాలి. ఇంత తిరిగి రావాలి. మనం ఏం చేసామంటే ఇరాన్ తోటి రష్యాతో సంబంధం పెట్టుకున్నాము. దాంతో మాస్కో కానీ స్టాలిన్గ్రాడ్ కానించి డైరెక్ట్ గా కాస్పియన్ సీకి వస్తాయి. అవి కాస్పియన్ సీ దగ్గర అజర్బైజాన్ దగ్గర ఆ సామాను వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ అది ఇరాన్ కి చేరవేస్తారు. ఇరాన్ లో అక్కడ పికప్ చేసుకుని చాబహార్ కానీ లేదా వాళ్ళ బందర్ అబ్బాస్ లో కానీ అవి దించితే అక్కడి నుంచి షిప్పుల్లో లోడ్ చేసుకొని మనం ముంబైకి తీసుకెళ్ళచ్చు. అంటే ఈ జర్నీ టైంలో రమారమి 40-50% టైం మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రాన్సిట్ లో అయ్యే ఖర్చులు కూడా మనం ఆల్మోస్ట్ 25-30% మనం ఆదా చేయొచ్చు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా ఇరాన్ మనకు చాలా సాయం చేసింది. కాబట్టి ఎన్నో అంశాల్లో మనం వాళ్ళతో ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాం. ఎక్కడ వాళ్ళు మనతో కలిసి వస్తారో అక్కడ మనం కలిసి వెళ్తున్నాము, ఎక్కడ మనకు వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ మనం వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నట్టు మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటిది. కాబట్టి మనకేం పెద్ద మిత్రుడేం కాదు వాళ్ళు సడన్ గా మనతో మైత్రి పెట్టుకున్నప్పుడు మన ఇద్దరు సంస్కృతులు 5000 సంవత్సరాల సంస్కృతి అని మొదలు పెడతారు. కానీ ఒక ఏ విషయం చెప్పారంటే ఆ సంస్కృతి ఎప్పుడో చచ్చిపోయింది. 1200-1300 సంవత్సరాల ముందు చచ్చిపోయింది. అక్కడ ఉన్నటువంటి పార్సీలందరినీ ఊచకోత వేశారు. హిందువులు ఇతరత్ర మతాలందరినీ ఊచకోత కోసే కంప్లీట్ గా ఇస్లాం అయిపోయింది. ఇస్లామిక్ దేశం అయిపోయింది. కాబట్టి ఆ సంస్కృతి పాత సంస్కృతి లేదు, అక్కడ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. కాబట్టి మన ఇద్దరు సంస్కృతులు పక్కపక్కన ఉన్న సంస్కృతులను చెప్పడానికి ఈ రోజు వాళ్ళకి ఆధారాలు ఏం లేవు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పార్సీలే అందరు మన దేశంలో ఎక్కువ ఉన్నారు. మన దేశంలో 50,000 పైబడి పార్సీలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దేశంలో తిప్పి కొడితే 15-20 వేల మంది కూడా లేరు. ఆ దేశంలో ఉండవలసినటువంటి మతం ఈరోజు వలస వచ్చి భారతదేశంలో శరణ తీసుకుంది. కాబట్టి ఇన్ని అంశాల ఆధారంగా ఇరాన్ తోటి మనం ఓన్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఉంది, కానీ వాళ్ళతో పెద్ద మన మైత్రి ఏమీ లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ సోనియా గాంధీ ఏంటంటే తన పాలిటిక్స్ కోసం తను చేసేది తను చేస్తోంది. అది ఆపోజిషన్ కూడా అంతే, అందరంతే. ముస్లిం దేశాలనేసరికి వీళ్ళు సడన్ గా ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న అంత కిరాతకంగా చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి, ఇంకా చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి వాళ్ళని కాల్చినటువంటి రాక్షస కిరాతకత్వాన్ని గురించి వీళ్ళకు నోరు మెదపలేరు. దాని గురించి ఒక ఓపెడ్ కానీ స్టేట్మెంట్ కానీ దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఏమైనా మాట్లాడారా వీళ్ళు? కాబట్టి ఏకపక్షంగా మాట్లాడేటువంటి వీళ్ళ పాలిటిక్స్ ఎంత జుగుప్సాకరంగా ఉందో మనం